రవితేజ కెరీర్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ ఇరుముడి మూవీ 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మూవీ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి మూవీపై మంచి అంచనాలనే పెంచేసింది మూవీ. అలానే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్, అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ప్రమోషనల్ మెటీరియల్ బాగా వర్కౌట్ అయ్యి మూవీకి హైప్ ని పెంచేసింది. దీంతో మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి రేట్ ని సొంతం చేసుకుంది మూవీ. రేపు మూవీ రిలీజ్ అవడానికి సిద్ధమవుతూ ఉండగా అన్ని చోట్ల థియేట్రికల్ బిజినెస్ ని మూవీ క్లోజ్ చేసుకుంది. మూవీ హిట్ అవ్వంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది, అలానే డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మూవీ ఏరియాల వారిగా సాధించిన బిజినెస్ గమనిస్తే నైజాంలో 5.5 కోట్లకి బిజినెస్ జరగగా నైజాంలో బిజినెస్ చాలా లిమిటెడ్ గానే చేశారు. రవితేజ ప్రీవియస్ మూవీస్ నైజాంలో బిజినెస్ ని అందుకోలేక నైజాంలో ఫ్లాప్ అవడంతో ఈ మూవీకి బిజినెస్ ని నైజాంలో లిమిటెడ్ గానే చేశారు. ఇంకా సీడెడ్ విషయానికి వస్తే 2.25 కోట్లకి బిజినెస్ ని చేశారు. మూవీకి యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా బిజినెస్ ని ఈజీగా రికవర్ చేస్తుంది సీడెడ్ నుంచి మూవీ. ఇంకా ఆంధ్రాలో రవితేజకి మార్కెట్ బాగా ఉంటుంది అన్ని ఏరియాలతో కంపేర్ చేస్తే. లాస్ట్ మూవీస్ కి సరైన టాక్ రాకపోవడంతో రవితేజకి ఆంధ్రాలో ఉన్న పొటెన్షియల్ బయటికి రాలేదు. ఇరుముడికి ఆంధ్ర నుంచి 8.25 కోట్ల బిజినెస్ అయితే జరిపారు. దీంతో ఇరుముడి మూవీకి 8.25 కోట్ల బిజినెస్ అయితే ఆంధ్ర ఏరియాలో జరిగింది. టాక్ వస్తే ఆంధ్ర నుంచి ఫస్ట్ వీక్ లోపు ఈ మార్క్ ని దాటేస్తుంది ఈజీగా. ఆంధ్ర నుంచి 20 కోట్ల లోపు గ్రాస్ ని కలెక్ట్ చేస్తే చాలు మూవీ ఆంధ్రలో హిట్ అయిపోతుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు గాను 16 కోట్ల బిజినెస్ కి జరగగా మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే 16 కోట్ల షేర్ ని లేదా 35 కోట్ల లోపు గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీ క్లీన్ హిట్ అవుతుంది తెలుగు నుంచి. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 2 కోట్ల బిజినెస్ ని జరుపుకుంది. చాలా సేఫ్ గా చేశారు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మూవీకి బిజినెస్. ఇంకా ఓవర్సీస్ లో మూవీకి మరో 2 కోట్ల బిజినెస్ జరగగా గ్రాస్ 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీ క్లీన్ హిట్ అవుతుంది ఓవర్సీస్ నుంచి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ తోనే $3 లక్షల మార్క్ ని దాటేసింది గ్రాస్ పరంగా. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 2.8 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీంతో మూవీ ఓవర్సీస్ లో టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ 3 రోజుల్లోపే ఓవర్సీస్ లో హిట్ అయిపోతుంది మూవీ. రవితేజకి ఇప్పటి వరకు ఓవర్సీస్ లో ఒక్క 1 మిలియన్ గ్రాస్ మూవీ కూడా లేదు. ఈ మూవీ ఆ మార్క్ ని ఈజీగా అందుకుంటుంది ప్రెజెంట్ ఊపిని చూస్తే. దీంతో మూవీకి వరల్డ్ వైడ్ గా 20 కోట్ల బిజినెస్ ని జరుపుకోగా మూవీ క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే 21 కోట్ల షేర్ ని అందుకోవాలి. అలానే గ్రాస్ 45 కోట్ల గ్రాస్ ని అందుకుంటే మూవీ హిట్ అని చెప్పుకోవచ్చు. 60 కోట్ల గ్రాస్ ని అందుకుంటే మూవీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. మూవీకి ఉన్న ప్రెజెంట్ హైప్ ని మూవీ కంటెంట్ మ్యాచ్ చేయగలిగితే ఫైనల్ లో 150 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా దాటుతుంది. ఫెంటాస్టిక్ రేంజ్ స్టాక్ వస్తే కనుక 200 కోట్లు కూడా అందుకునే అవకాశం ఉంది. రవితేజ కెరీర్ లో టైగర్ నాగేశ్వరరావు మూవీ హైయెస్ట్ బిజినెస్ జరుపుకోగా 38 కోట్ల బిజినెస్ జరిగింది ఆ మూవీకి. ధమాకా తర్వాత వరుసగా 6 ఫ్లాప్లు వచ్చాయి. దీంతో ఈ మూవీకి ఈ బిజినెస్ అనేది మంచి బిజినెస్ అనే చెప్పుకోవచ్చు. ధమాకా మూవీ రవితేజ కెరీర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేస్తూ 100 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. ఆ మూవీ కలెక్ట్ చేసిన 100 కోట్లని ఈ మూవీ దాటే అవకాశం ఈజీగా ఉంది. మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు 15 కోట్లు పెట్టుకున్నారు. ఇక మూవీకి ఈ వీడియో చేసే టైం కి ఇండియా నుంచి 4.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 2,50,000 టికెట్స్ దిగాయి. ప్రెజెంట్ 28% ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. ప్రెజెంట్ బుకింగ్స్ ని గమనిస్తే 42 షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో మరో 360 షోలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 1.6 కోట్లని అందుకుంటే గ్రాస్, ఆంధ్ర నుంచి 1.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక మరియు తమిళనాడు నుంచి మరో 50 లక్షల గ్రాస్ ని అందుకుంది. ఓవర్సీస్ నుంచి మరో 3 కోట్ల గ్రాస్ ని అందుకోగా ప్రెజెంట్ 10 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ లో అందుకుంది మూవీ టాక్ బాగుంటే 22 నుంచి 25 కోట్ల గ్రాస్ తో డే 1 ఓపెన్ అవుతుంది ఇరుముడు మూవీ. చూడాలి మార్క్ ని ఎంతవరకు అందుకుంటుందో మూవీ. డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు డే 1 మీరు గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఇస్ టీమ్ మూవీ మెన్. బై బాయ్.